రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు ఆర్థిక శాఖకు అందజేసిన బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు విన్నవించారు. ఎన్నికల హామీలను నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్లో అందుకు కేటాయింపులు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలను నిధులు సమకూర్చాలని సీఎం సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జయమ్మ. ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ బడ్జెట్ సంబంధించి కూడా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి కూడా ఆర్థిక శాఖ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత ప్రభుత్వ శాఖల మంత్రులతో పాటు ఆయా శాఖల అధికారులతో కూడా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ శాఖల నుంచి కూడా బడ్జెట్ ప్రతిపాదనలు సేకరిస్తూ బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 2025-26 బడ్జెట్ రూపకల్పనపై ఏ విధంగా కొనసాగుతుందో సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం కూడా ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్ష సమావేశానికి పాల్గొన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 సంవత్సరం కూడా ఏదైతే బడ్జెట్ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. అయితే గతంలో చూసుకుంటే 2024-25 సంవత్సరానికి 2,94,000 కోట్ల రూపాయలకు 5 నెలల కాలాన్ని కూడా బడ్జెట్ నవంబర్ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ నెల 24 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 28వ తేదీన కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎన్నికల హామీల్లో కూటమి సర్కారు హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే దిశగా కూడా ఈ బడ్జెట్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అందించే పథకాలని, నిధుల్ని బేరీ వేసుకొని బడ్జెట్ ఉండాలని చెప్పేసి కూడా సీఎం సూచించారు. ప్రధానంగా అయితే వచ్చే ఈ ప్రత్యేక బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి బడ్జెట్ లో రాష్ట్ర ఆదాయాన్ని అలాగే వ్యయాన్ని కూడా అంచనా వేస్తూ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇతర అంశాలపైన కూడా బేరీ చేసుకుని బడ్జెట్ రూపొందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తర్వాత కూడా ఇప్పటికే ఉచిత ఇసుక కావచ్చు, అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కావచ్చు, ఇలా మొత్తం చూసుకుంటే మటుకు దాదాపు పింఛన్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,700 కోట్లు ప్రతి నెల వెచ్చిస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఈ బడ్జెట్ ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్ అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ఈ వచ్చే సంవత్సరం నుంచి కూడా బడ్జెట్ లో తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలకు సంబంధించి కూడా ఈ ఏడాది నుంచే శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో బడ్జెట్ లో కూడా ఆ పథకాలకు సంబంధించి కూడా కేటాయింపులు ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ఖచ్చితంగా ఈ బడ్జెట్ రైతులకు, అన్నదాతలకు, అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని కార్పొరేషన్లకు సంబంధించి కూడా అన్ని బీసీ అలాగే మైనార్టీ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించే విధంగా కూడా బడ్జెట్ పూర్తి స్థాయిలో రూపొందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ ప్రతిపాదన పైన కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షించి ఆర్థిక శాఖకు పలు సూచనలు చేశారు. మొత్తం చూసుకుంటే ఇప్పటికే అయితే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నా పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్రం సాయంతో కొంత మేరకు ఊరట ఇచ్చిన అంశం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సహాయం అందించాలని చెప్పేసి 10వ ఆర్థిక సంఘాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ పూర్తి అన్ని వర్గాల ఆకాంక్షలు ప్రజలు తమ మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కూడా బడ్జెట్ రూపొందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.